వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. దేశాన్ని మతపరంగా విభజించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర. నెహ్రూ పటేల్ ఒకే నాణానికి రెండు వైపులా, వారి మధ్య విభేదాలంటూ దుష్ప్రచారం. కొంతమంది వ్యక్తుల గుప్తాధిపత్యంలోనే దేశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే గారు వ్యాఖ్యానించారు. సో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే ఇవన్నీ చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇక్కడ మరొక ఆసక్తికర అంశం చూసినాం. 15 ఏళ్లుగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల భర్తీ లేకపోవడం ఆశ్చర్యకరం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ చేశారు. సో ఇక దీని గురించి మనం లోతుగా చర్చించినట్లయితే మరి విద్యపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం పూర్తిగా క్షమించరాని నేరమంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే గత 15 ఏళ్లుగా మరి యూనివర్సిటీలో ఈ ప్రొఫెసర్స్ భర్తీ చేయకపోవడానికి మరి గల కారణం ఏంటంటూ కూడా ఆయన నిలదీశారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. సబర్మతిలో నూలు వడికారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. మనందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, గాంధీ మహాత్ముడు నూలు వడికారు అంటూ కూడా సబర్మతి ఆశ్రమంలో. సో అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సబర్మతిలో మరి నూలు వడికారు. మరి ఈ నేపథ్యంలో నాటి స్వాతంత్రోద్యమ నాయకుల స్ఫూర్తిని ఆయన గుర్తు చేసుకున్నారు. పోలవరం ముంపుపై తృతీయ పక్ష సర్వే అంటూ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. దీనికి అంగీకరించింది పోలవరం అథారిటీ. తొలి దశలో ముంపు సమస్య లేదంటోంది ఏపీ. అనుమతి 150 అడుగులకు ఉన్నందున సర్వే తప్పకుండా చేయాల్సిందే అంటూ తెలంగాణ ప్రభుత్వం పట్టుపట్టింది. అండ్ ఇక్కడ మరొక అంశం చూసినాం. 10 నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ అంటూ 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. చట్టపరమైన సవరణతో మరి డబుల్ రిజిస్ట్రేషన్లకు పూర్తిగా చెక్ పెట్టాలంటూ కూడా మరి ఈ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ కు అవకాశం కల్పించారు. ప్రజలే తయారు చేసుకునేలా సేల్ డీడ్ మాడ్యూల్ ను ప్రారంభించారు. మరి అవినీతికి ఆస్కారం లేకుండా 10 నుంచి 15 నిమిషాల్లోనే ఈ రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా కూడా చర్యలు చేపట్టారు. అండ్ ఇక్కడ మరొక ఆసక్తికర అంశం చూస్తున్నాం. మాయమవుతున్న ఫేక్ వీడియోలు అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏవైతే సోషల్ మీడియాలో ఇప్పటి వరకు హల్చల్ చేశాయో వేలాదిగా వీడియోస్, అవన్నీ కూడా ఫేక్ వీడియోస్ ని పూర్తిగా మాయం చేస్తూ ఉన్నారు ఎవరైతే పెట్టారో వాళ్ళు. అలాగే పోస్టులు డిలీట్ చేసినా కేసు తప్పదంటూ ఇటువైపు సైబర్ క్రైమ్ బృందాలు కూడా మరి గట్టిగానే వార్నింగ్స్ ఇస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా ఎవరైతే ఈ ఫేక్ ప్రచారాలు చేస్తూ పూర్తిగా మరి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు తాము పెట్టిన వీడియోస్, ఫేక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిలీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మరొక అంశం చూసినాం. పత్తి కొనుగోళ్లలో తెలంగాణ నంబర్ 1 అంటూ కూడా చూసినాం. మరి 40 లక్షల బేళ్లను సేకరించారు. దేశవ్యాప్తంగా మరి 525 లక్షల క్వింటాల కొనుగోలు చేశారు. రైతులకు మరి 37,450 కోట్ల చెల్లింపులు కూడా చేశారు. ఓవరాల్ గా ఏదైతే ఈ పత్తి కొనుగోళ్ల అంశం ఉందో దానిలో తెలంగాణ టాప్ గా నిలిచింది. మరి రైతులందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా, తెలంగాణ రోల్ మోడల్ లాగా తెలంగాణలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. అండ్ ఇక్కడ మరొక అంశం చూసినాం. గురుకులాల్లో కోడింగ్ కోర్సులు అంటూ ఏ రాష్ట్రంలో అయినా విద్యా వైద్యం బాగున్నప్పుడే మరి రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి, దేశ పురోగతికి కూడా పాటుపడే అవకాశం ఉంటుంది. నేటి యువతే రేపటి భవిత కనుక మరి వారి భవితకు బంగారు బాటలు వేయడం కోసం ఈ రోజు గురుకులాల్లోనే కోడింగ్ నేర్పించే ఒక సదవకాశాన్ని తెలంగాణ గవర్నమెంట్ ఈ రోజు విద్యార్థులకు కల్పిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం లోతుగా గమనించినట్లయితే 5 ఏళ్లకు ఆర్పీఎఫ్ యూకే ఫౌండేషన్ తో అగ్రిమెంట్ అంటూ కూడా ఇక్కడ ఒక అంశం చూస్తున్నాం. అలాగే మరి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు గురుకులాల్లో కోడింగ్ శిక్షణ కూడా ఇవ్వనున్నారు. రెగ్యులర్ గా సబ్జెక్ట్ గా కంప్యూటర్ ని నేర్పనున్నారు. అలాగే స్టూడెంట్స్ కి లైవ్ ప్రాజెక్ట్స్ లో పనిచేసే అవకాశం ఇస్తున్నారు. పూర్తిగా మనందరికీ తెలిసిందే, ఎందుకంటే ఇక్కడ చేసే ప్రాక్టికల్స్ వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి కంపెనీస్ లో చేసే పనితనానికి మరి బయట చేసే వాటికి పూర్తిగా తేడా ఉంటుంది. కానీ ఆ భేదం ఏమీ లేకుండా పూర్తిగా కూడా మరి ఏవైతే ఆఫీసుల్లో చేయాల్సిన వర్క్ ఉంటుందో దాన్ని కూడా ఇక్కడే నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదొక ఆశావహ పరిణామం అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో మరి తొలిసారిగా గురుకులాల్లో సాంకేతిక కోర్సులు ప్రవేశపెట్టి మరి దేశంలోనే సాంకేతిక రంగంలో తెలంగాణను నంబర్ 1 స్థానంలో నిలిపేలా కూడా మరి కృషి చేస్తున్నారు.